మరి బైబిల్లో కొంతమంది చూస్తే అబ్రహాము ధనవంతుడు, యోబు ధనవంతుడు, సొలొమోను, వీరందరూ కూడా చాలా ధనవంతులు. మరి వీరు ధనవంతుడు అవడానికి గల వీరిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటివి? ఇప్పుడు చెప్పిన వీరెవరు కూడా డబ్బు సంపాదించడానికి ప్రయాసపడాల. అయినా అదేం చేసింది? ఆ డబ్బు వాళ్ళ వెనకాలే వచ్చింది. దావీదుని అడిగాడు, యుద్ధానికి వెళ్తుండే, ఏముందో దావీదు అని. ఏమి లేదయ్యా, ఒడిసిలో చిన్న రాయి ఉంది. రాయి ఉందా? దా వచ్చే, దాంతో నేను వాడుకుంటా. రాయి చాలు శత్రువును చంపడానికి. మోషేని అన్నాడు, మోషే ఐగుప్తుకు వెళ్ళు, నా ప్రజలు నా దగ్గర ఏముంది ప్రభు? ఏమీ లేదు. ఏముంది చెప్పు నీ చేతిలో? కర్ర ఉందయ్యా, అంతే. ఆ కర్ర తీసుకెళ్ళి చాలు. ఆ కర్ర ఇప్పుడు ఏమైపోయింది? ఐగుప్తులో AK-47 గన్ అయిపోయింది ఇప్పుడు అక్కడ. అది సాధారణమైన కర్ర ప్రస్తుతం అది, కానీ ఎప్పుడైతే ఐగుప్తుకు వెళ్ళిందో అది AK-47 లాంటి గన్ అయిపోయింది. ఈరోజు నీ చేతిలో కొద్దిదే ఏదైనా ఉందేమో, నీ చేతిలో నా చేతిలో ఎంతే ఉంది ప్రభువా అని అనుకుంటున్నావు. ఆ కొద్దిదాన్ని ప్రార్థన చేసి వాడు చూడు, నీ నెలకు సరిపోగా మిగిలింది మిగులునుగాక. యేసునామమున దేవునికి స్తోత్రం కలుగునుగాక. గత వారం మనం ఏం మాట్లాడుకున్నాం? ఆర్థిక సమస్యల నుంచి విడుదల. దాన్నే కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కదా. మనం ఎక్కడి దాకా మాట్లాడుకున్నామంటే, ఆర్థికంగా నష్టాలు ఉన్నవాళ్ళు ఎందుకు నష్టాలయ్యారో చెప్పుకున్నాం. వాళ్ళ ఉదాహరణగా మనం నయోమిని గురించి చెప్పుకున్నాం, తప్పిపోయిన కుమారుడి గురించి చెప్పుకున్నాం. అలాగే మంచి సమరైన కథను బట్టి కూడా ఆ ఎరుకోకు ప్రయాణం చేసిన ఒక వ్యక్తి ఎలాగ పడిపోయాడో మనం ఇవన్నిటిని నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆర్థికంగా అభివృద్ధి పొందిన వారు వాళ్ళెందుకు అభివృద్ధి పొందారన్న విషయాన్ని కూడా బైబిల్లో నుంచి మనం చూసే ప్రయత్నం ఈరోజు చూద్దాం. సాధారణంగా మనం దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మన డైరెక్షన్ ఎప్పుడు కూడా దేవుని వైపు ఉంటే మనం ఎప్పుడు కూడా దీవించబడతాం. ఇక మన డైరెక్షన్ ఎటు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. చూడండి, 123వ కీర్తన 2వ వచనం చదవండి. మన కన్నులు ఇటువైపు ఉండాలి. 123వ కీర్తన, దాసుల కన్నులు దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచునట్లు మన దేవుడని యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు ఉండాలి. మన కన్నులు ఎప్పుడు కూడా నిజంగా చూడండి, ఒక యజమానురాలు చుట్టూ తన దాసి కన్నులు ఎలాగుంటాయో, ఎప్పుడు నా యజమానుడు కరుణిస్తాడా, ఎప్పుడు నా యజమానుడు నాకు సహాయం చేస్తాడా అని ఒక దాసి ఎలాగైతే యజమానుడి వైపు ఉంటుందో, మన దృష్టి ఎప్పుడు కూడా టువర్డ్స్ గాడ్ అయి ఉండాలి. దేవుని వైపు మన దృష్టి అంతా ఉండాలి. అలాగే 62వ కీర్తన చూస్తే, 62వ కీర్తన 10వ వచనం, బలత్కారమందు నమ్మిక ఉంచుకుడి, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకండి. ధనం ఎప్పుడు కూడా గొప్పగా అనిపిస్తుంది. వాడు చూడు, ఆ ధనం ఉండటం వల్ల కదా వాడు ఎంత గొప్పవాడయ్యాడు, ఆ డబ్బు ఉన్న వల్ల కదా వాడు అంత గొప్ప కనిపిస్తున్నాడు అని వాడిలాగా నేను కూడా అయిపోవాలి అనేది. డబ్బు డబ్బు అని దాని వెంట పరిగెడితే గత వారం మనం ఇక్కడ చెప్పుకున్నాం, అక్కడ ఏం చెప్పారు? దేవుడు 2 రెక్కలు ఇస్తాడంట. ఏంటది? సామెతల గ్రంథంలో 23:4-5 వచనాలు చూస్తే ఏమని రాయబడి ఉంది? నువ్వు ధనము అని దృష్టి పెట్టావనుకోండి, ఐశ్వర్యము పొంద ప్రయాసపడవద్దు, నీకు అట్టి అభిప్రాయం కలిగినా దాన్ని విడిచిపెట్టి అంటున్నాడు దేవుడు. నీవు దాని మీద దృష్టి నిలుపున తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోతుంది. పక్షిరాజు ఏ పక్షితో కూడా, పక్షిరాజు ఎగిరినంత ఎత్తు ఏ పక్షి ఎగరలేదు, అంత గొప్పగా నీ నుంచి వెళ్ళిపోద్ది. జాగ్రత్త. ఎప్పుడు దేవుడి మీద ఉండాల్సిన నీ దృష్టి డబ్బు మీద ఉన్నది. దాసి కన్నులు తన యజమానురాల మీద ఉండాలి, పక్కింటి వాళ్ళు ఎవరి మీద ఉండకూడదు. మన దృష్టి కూడా డబ్బు మీద కాదు. డబ్బు ఈ లోకానికి యజమాని అనుకుందాం, మన యజమాని ఇంకొక వ్యక్తి అనుకుందాం. మన దృష్టి మన యజమానుడి మీద ఉండాలి, ఈ లోక యజమానుడి మీద ఉండకూడదు. డబ్బు మనకు అవసరమే,
దాని అవసరం మట్టుకే మనం వినియోగించాలి. అది మనకు అవసరం. మనం దానికి బానిస అయిపోయేంతగా మనం డబ్బు అని దాన్ని వెంట పెడితే దేవుని వాక్యం చెబుతుంది అది రెక్కలు ధరించి ఆకాశమునకు ఎగిరిపోతుందంట. మరి బైబిల్లో కొంతమంది చూస్తే అబ్రహాము ధనవంతుడు, యోబు ధనవంతుడు, సొలొమోను వీరందరూ కూడా చాలా ధనవంతులు. మరి వీరు ధనవంతుడు అవ్వడానికి గల వీరిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటివి? ఎలాంటి క్వాలిటీస్ మనలో ఉన్న దేవుడు మనం దీవిస్తాడు. దేవుడు మనలో ఈ ముగ్గురులో ఉన్న క్వాలిటీస్ మనలో కూడా ఉంటే మనల్ని కూడా ఆర్థికంగా దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ క్వాలిటీస్ మనలో ఉండాలి. ఏంటి ఆ క్వాలిటీస్ అనేది ఈరోజు మనం చూద్దాం. నెంబర్ 1, ఈ ముగ్గురు కూడా దేవుణ్ణి ప్రేమించారు. నెంబర్ 1 క్వాలిటీ ఏంటి? వీళ్ళు ముగ్గురు కూడా దేవుణ్ణి ప్రేమించారు. ఉదాహరణకు అబ్రహామును చూస్తే అబ్రహాముకు ఏకైక కుమారుడిని ఇస్సాకుని రమారమి 100 ఏళ్ళప్పుడు ఇచ్చాడు. 75 సంవత్సరాలప్పుడు ప్రభువు చెబితే 25 ఏళ్ళ తర్వాత ఇచ్చాడు. సాధారణంగా మనం పుట్టగానే ఒక బాబు కానీ పాప కానీ పుడితే ఎంతో ప్రేమగా చూస్తాం. ఒక 5 ఏళ్ళ తర్వాత పుడితే ఇంకెంత ప్రేమ పెరిగిద్ది, ఇంకో 10 ఏళ్ళ తర్వాత పుడితే ఇంకెంత ప్రేమ పెరిగిద్ది. అలాంటి వారిని ఎప్పుడైనా కనుక్కోండి, ఇక వాళ్ళకి బిడ్డే సర్వస్వం అన్నట్లుగా ఉంటారు. ఎందుకంటే లేక లేక ఇన్ని సంవత్సరాలకి నా బిడ్డ పుట్టింది. ఇప్పుడు దేవుడిచ్చిన వాగ్దానానికి ఈ భార్యాభర్తలు కూడా పిల్లలు అనేటువంటి ఎంత ఆశతో ఉంటారు. ఇవ్వక ఒక వారసుని దేవుడిస్తే ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీ బిడ్డ ఉన్నాడే అతను నాకు బలిచ్చి. ఎక్కడ నా అబ్రహాము ఒక్క మారు మాట మాట్లాడుతుందా? ఇవ్వక నాకు ఇచ్చావు ప్రభువా, ఏంటి నువ్వు బిడ్డను అడుగుతున్నావు అని అన్నాడా? ఇంతగా దేవుణ్ణి అడగాలని ఇచ్చాడంటే బిడ్డ కంటే ఎక్కువ ఎవరు ప్రేమిస్తున్నాడు? దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవుని స్థానంలో అబ్రహాముకి ఇస్సాకు లేడు, ధనము లేదు. చెప్పాలంటే ఇస్సాకునే ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడంటే తనకున్న ఆస్తిని కూడా ఇచ్చేయగలడు. మనకు డబ్బు ఎక్కువ, మీ పిల్లలు ఎక్కువ అంటే ఏం చెప్తారు మీరు? డబ్బు అసలు ఆ కోలిక ఏంటి అంటారు మీరు. ఇప్పుడు మన పిల్లలే మనకి ఎక్కువ. అలాంటిది అబ్రహాము తన కొడుకును సైతం ఇచ్చేశాడంటే డబ్బు అతని దృష్టికి ఇంకా చాలా దీనస్థితి అనమాట. అంటే తను ఇవ్వటానికి గల కారణం ఏంటి? ప్రేమించాడు. యోబు గురించి కూడా చూస్తే యోబుకున్న 10 మంది పిల్లలు చచ్చిపోయారు. 10 మంది పిల్లలు చచ్చిపోయిన తర్వాత తన భార్యలో విశ్వాసం పోయింది. అప్పుడు దాకా ఒక మంచి విశ్వాసరాలుగా తను ఉండొచ్చు, లేకుండా భక్తిలో కొనసాగరు. కానీ పిల్లలు ఎప్పుడైతే 10 మంది చనిపోయారో ఆమెలో దేవుడి మీద ఒక ఆయాసం పుట్టింది. ఇదిగో దేవుణ్ణి దూషించు, మరణం అయిపో, ఇంకా నీ యథార్థను విడిచిపెట్టవా అని తను భర్తను దూషిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయవలసిన భార్య కూడా ఇప్పుడు ఆయనకి ఎవరు సపోర్ట్ లేదు. పిల్లలు ఎలాగో లేదు, బంధువులు విడిచిపెట్టేసరికి దాంట్లో యోబు గ్రంథంలో రాసి ఉంటుంది. ఎవరూ పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు గొప్పవాళ్ళుగా చూసి నన్ను ఇప్పుడు హేళన చేస్తానని రాసుకున్నాడు. ఇప్పుడు భార్య కూడా వెళ్ళిపోయింది. అలాంటి వ్యక్తి దేవుని దూషించాలి కదా సాధారణంగా మాడితే. కానీ ఈ వ్యక్తి ఎంతగా ప్రేమిస్తే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనను, ఆయన నామమునకు మహిమ కలుగునుగాక ఆయన స్తుతించాడంటే దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడు. సొలొమోను కూడా నీకేం కావాలో కోరుకో అన్నాడు ఆయన. అయ్యా నాకు అప్పగించిన పని పూర్తి చేయడానికి నాకు జ్ఞానం ఇవ్వన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఆ ఛాన్స్ మనకు వచ్చిందనుకోండి, అసలు రాత్రి చెప్పాడు అనుకోండి, పొద్దున కల్లా నీకేం కోరిక కావాలి, నిద్రపోకుండా ఇంత బాగా చిట్టా రాస్తాం కదా మనం. ఈ చిట్టా రాసి పేపర్లు ఇంట్లో పేపర్లు లేవు ఇంకా రాయడానికి. పెన్ను లేదా, ఇంకా అయిపోయిందా, ఇంకో పెన్ను తీసుకురా, ఇంకో పేపర్ తీసుకురా అని మనం అంటాం. కానీ సొలొమోను మహారాజు ఏమన్నాడు? నువ్వు నాకు అప్పగించిన పని పూర్తి చేయడానికి నాకు జ్ఞానం ఇవ్వు ప్రభు, నాకు అదే చాలు. ఇదే అండి ముగ్గురులో ఉన్న క్వాలిటీస్. దేవుని కంటే ఎక్కువగా పదవుల్ని ప్రేమించలేదు, పిల్లల్ని ప్రేమించలేదు, డబ్బుని ప్రేమించలేదు, దేన్ని ప్రేమించలేదు. కాబట్టే వీళ్ళు ధనవంతులయ్యారు. చూడండి ఒక మంచి మాట, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించే వారిని ఆస్తి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదను. చాలు.
వాళ్ళు ముగ్గురు అంతగా ప్రేమించారు కాబట్టి వాళ్ళు ఆస్తికర్తలుగా అయ్యారు. ఈరోజు మనం ప్రేమిస్తాం, ఐ లవ్ యూ జీసస్ అంటాం. ఏదైనా పెన్ను తీసినప్పుడు రాయాలన్నా నేను అదే రాస్తా, ఐ లవ్ యూ జీసస్. కొత్త పెన్ను ఏదన్నా రాయాలన్నా, కొత్త ఏదైనా ఇంకు రీఫుల్గా ఉన్నప్పుడు ఏదైనా రాయాలన్నా ఫస్ట్ ఏం రాస్తాను, ఐ లవ్ యూ జీసస్. మనం కూడా ఏం చెప్తాం, ఐ లవ్ యూ జీసస్ అని బండి మీద రాసుకుంటాం, ఎక్కడెక్కడో రాసుకుంటాం. ప్రేమించడం అంటే ఐ లవ్ యూ జీసస్ అని రాయడం కాదు. దానికి యోహాను భక్తుడు ఒక డెఫినేషన్ ఇచ్చాడు, దేవుని ఆజ్ఞలు లోబడటమే దేవుణ్ణి ప్రేమించడం. దేవుని ఆజ్ఞలు వినటమే ఆయన ప్రేమించడం, ఆ ఆజ్ఞలు పాటించడమే ఆయన ప్రేమించడం. అందరు ఇటు చూడండి, ఇటు ఏం జరగట్లేదు, అందరూ ఇటే చూడండి, వాక్యం మీద దృష్టి పెట్టండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి, ఆయన ఆజ్ఞలకు లోబడటం. ఆయన ఆజ్ఞలు అంటే ఇప్పుడు సేవకులు ఇక్కడ మీకు గద్దెంపిచ్చాడు, అమ్మ మీరు మారు మనసు పొందండి అమ్మా, బాప్తీసాలు పొందండి అమ్మా, రక్షణ పొందండి అమ్మా అని చెప్పామనుకోండి, మనం వెంటనే లోబడ్డామనుకోండి ఆయన ప్రేమించినట్టు. అమ్మ నీ ప్రవర్తన బాల, మీరు సమయానికి రావట్లేదు చర్చికి, వచ్చే వారం కల్లా మీరు కనీసం 6:30 అంటే 7 గంటలకల్లా కనీసం వచ్చే రకంగా ఉంటే మీరు రండి అమ్మ అని సేవకులు చెప్పారనుకోండి, దేవుణ్ణి ప్రేమించేవారు ఎప్పుడు వస్తారు, 7 గంటలకు రమ్మని 6:30 వచ్చి అక్కడ కూర్చుంటారు. మనం ఏదైనా సరే ఒక క్రమశిక్షణ సేవకులు చెప్తున్నా, వాక్యం నుంచి చెప్తున్నా, మనం వెంటనే లోబడ్డామంటే దేవుణ్ణి ప్రేమించినట్టు. ఆ మాటలు మనకు నచ్చట్లేదంటే దేవుని ప్రేమించినట్లు కాదు. మనం ఐ లవ్ యూ జీసస్ అని చెప్పడం వల్ల పెద్ద గొప్ప విషయం ఏమీ లేదు, అసలు ఆయనకి వినపడదు, అది ఆయనకి అనవసరం. అది నన్ను ఐ లవ్ యూ జీసస్ అని మీరు చెప్పక్కర్లేదు, కానీ నా మాటను బట్టి మీరు లోబడండి, అదే నన్ను మీరు ప్రేమించినట్లు. నెంబర్ 1 ఏంటి, దేవుణ్ణి ప్రేమించేవారు ఈ ముగ్గురు ఉన్నారు. తర్వాత ఈ ముగ్గురులో ఏం చూస్తే, పైన చెప్పిన వీరెవ్వరూ కూడా డబ్బు సంపాదించడానికి ప్రయాసపడలా. వారి జీవితకాలం అంతా నా జీవితానికి ఇదే మూలం అన్నట్టుగా వారు ప్రయాసపడలేదు. కీర్తన గ్రంథం చూస్తే వీరి హృదయంలో ఎవరి తట్టు ఉన్న కీర్తన గ్రంథం 119వ కీర్తన 36వ వచనం చూస్తే, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. లోభము తట్టు కాక, ఈ లోక విషయాల తట్టు కాక, దేవునికి వ్యతిరేకమైన వాటి ఎందుకు కాక, ఎవరి తట్టు తిరగాలంట, దేవుని తట్టు మన హృదయాలు, ఆయన శాసనముల తట్టు మన హృదయాలు తిరగాలి, ఆయన వాక్యము తట్టు అనగా ఆయన తట్టు మన హృదయాలు తిరగాలి. అంతేగాని మనం అధికారుల తట్టు తిరుగుతూ ఉంటాం, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటాం, ఎవరు సహాయం చేస్తారని మనం తిరుగుతూ ఉంటాం. కానీ మన హృదయం ఎవరు సహాయం చేసినా కూడా మన 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 దృష్టి ఎప్పుడు ఎవరి వైపు ఉండాలి, దేవుని తట్టు ఉండాలి. నీ సహాయం మనుషుల వైపు నువ్వు చూడొద్దు, దేవుని వైపు చూడు, నీకు సహాయం ఎటు నుంచి అందుతుందో నువ్వే చూస్తావు. కానీ మనుషుల తట్టు చూసావా, ఏ ఒక్కరి తట్టు చూసావా, ఏ ఒక్కరో దీనికి ఒక అర్హులు కాదు. కానీ మనం దేవుని తట్టు మనం తిరిగినట్లయితే దేవుడు మన అవసరాలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సామెతల గ్రంథం చూస్తే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం చూస్తే, సామెతల గ్రంథం ధనవంతుడొకట ఆతురపడవద్దు, ధనవంతుడొకటకు ఆతురత పడువాడు శిక్షనందకపోడు. ధనవంతుడకు ధనం అనే ఆతురత పొందేవాడు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కష్టపడటానికి ఇందాక చెప్పుకున్నాం, కష్టపడటానికి మన జీవిత అవసరాల కొరకు ప్రయాసపడటం తప్పేమీ కాదు. నేను త్వరగా సంపాదించేయాలి, త్వరగా కోటీశ్వరుడిని అయిపోవాలి, వాళ్ళకంటే గొప్పవాడిని అవ్వాలి, అతను కొనిన దానికంటే నేను గొప్ప వస్తువులు నేను కొనాలి అని ఎప్పుడైతే పక్కన వారి మీద గత వారం చెప్పుకున్నాం, పక్కని వారి మీద దృష్టి ఎప్పుడైతే వెళుతుందో అదే మన కష్టాలకు కారణమవుతుంది. మన కోరికలు లేని జీవితం, ఆశలు లేని జీవితం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మనుషులే ఆశాజీవులు, కోరికలు సాధారణ కోరికలు కాదు. ఇప్పుడు మిమ్మల్ని కోరికలు చెప్పమని చెప్పామని మీ హృదయంలో కోరికలు తెలుసుకునే ప్రయత్నం చేసామనుకో ఎంత భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు అవన్నీ మనం వినాలంటే, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మన కోరికలే, మన ఆశలే మన అప్పులు అవటానికి కారణం. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక మాట చెప్తాడు. ఆయన తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం,
ధనవంతుడొకడు అపేక్షించువాడు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచేస్తాయంట. చూడండి, ధనవంతుడొకడు ఆతృత పడితేవాడంట శోధనలో ఉరిలో హానికరమైన, ఎందుకంటే దురాశలు ఎక్కువ వస్తాయి, లేనిపోని సడన్గా ఏదైనా మనం కష్టపడే తత్వం ఉండదు కొంతమందికి, సడన్గా రావాలి, ఈజీ మనీకి అలవాటు పడిపోయారు ఈరోజు. ఇప్పుడు దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి, దోపిడీలు ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోయి కష్టపడ్డ ఎవరికి నచ్చట్ల. తర్వాత మనం 10వ వచనం చూస్తే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. ధనాపేక్ష అనేది సమస్తమైన కీడునకు మూలం. ఒక చోట ఒక మర్డర్ జరిగిందంటే దానికి కారణం ఏంటి? ధనాపేక్ష. ఒక కొడుకు తండ్రిని చంపేశాడంటే కారణం ఏంటి? ధనాపేక్ష. మొన్న ఒక న్యూస్ చూసా, ఆస్తి తనకి ఇవ్వలేదని తన చెల్లెలికి రాసిచ్చేదని చెప్పేసి తల్లిదండ్రులు ట్రాక్టర్తో ఎక్కించి చంపేశాడు. కేవలం 4 రోజుల క్రితం జరిగిన విషయం ఇది. ఆస్తి తన చెల్లికి ఇచ్చిందని తన తల్లి ట్రాక్టర్ పొలంలో వీళ్ళు దున్నుతూ ఉంటే ట్రాక్టర్ ఎక్కిచ్చేసి చంపేశాడు. దేనికి చంపాడు? ఆస్తి కోసం. ఇప్పుడు ఆస్తి ఎక్కువైపోయింది. ఒక బిడ్డ తల్లిదండ్రులను చంపాడంటే కారణం ఆస్తి, డబ్బు మీద వ్యామోహం. ఒక భార్య భర్తను చంపిందంటే, ఒక భర్త భార్యను చంపాడంటే. మచిలీపట్నంలో మా అత్తగారిని కూడా మా పిల్లలను కూడా చూపించాం హాస్పిటల్. ఒక 1 year క్రితం జరిగింది, న్యూస్లో కూడా బాగా వైరల్ అయింది. డాక్టరు తన భార్యను చంపేశాడు. ఎందుకు చంపాడని ఆరాధిస్తే తన పుట్టింటి వాళ్ళు తనకు కొంత ఆస్తి ఇచ్చారు. ఆ ఆస్తిని వాళ్ళు ఏం చేశారు, ఆమె ఏమనుకుంటుందంటే కొంత ఎవరికైనా పేదవారికి దానం చేసేద్దామని ఆమెకుంది. కోట్ల ఆస్తి. ఎందుకంటే వీళ్ళకి చాలా ఆస్తి ఉంది, చాలా డబ్బు, ధనవంతులు. ఇప్పుడు ఇవి మనకి ఎంత ఆస్తి ఉంది కదా, ఈ ఆస్తి కనీసం పేదవాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంది. ఎక్కడేం పేదవాళ్ళకి ఇచ్చేద్దాం అని చంపేశాడు. డాక్టరు, చదువులేని వ్యక్తి కాదు, ఒక డాక్టర్. ఈరోజు ధనాపేక్ష చదువుకున్న వాడిని కూడా మూర్ఖుని చేస్తుంది. అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే మత్తయి సువార్త చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం చూస్తే, మొండ్ల పొదల్లో విత్తబడిన వాక్యం వినగానే ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయను గనక వాడు నిష్ఫలుడగును. ఎక్కడైతే మన మనస్సులో ధనాపేక్ష ఉంటుందో అక్కడ వారికి వాక్యం లోపల విత్తబడదంట. ఎందుకంటే లోపల ఏముంది? ధన వ్యామోహం. ఈ ధనాపేక్ష అనేది ఆ వాక్యం కూడా మనస్సులోనికి వెళ్ళనివ్వట్ల. చూడండి, ఒక ధనాపేక్ష లోకపరమైన కీడులో కూడా చేస్తుంది, నిన్ను ఆత్మీయంగా కూడా ఎదగకుండా చేస్తుంది. ఎందుకంటే హృదయంలో వాక్యం వెళ్లకుండా ధనాపేక్ష అనేది వాక్యం అనేది మన హృదయంలో పెట్టేసుకున్నాం. అదే దేవుని వాక్యం చెప్తుంది. ఆ విత్తబడిన వాక్యం ఎలా ఉంటుందంట, మొండలో పడినటువంటి విత్తనాల వలె వ్యర్థమైపోతుంది. వింటాడు, చక్కగా వాక్యం వింటాం, ధనాపేక్ష వద్దు, వాక్యం చెప్పగానే చక్కగా వింటాం. కానీ ఎప్పుడైతే ఈ ఐహిక విచారము ధనమోహమును ఆ వాక్యాన్ని మన హృదయంలో ఫలించకుండా దాన్ని అణిచివేస్తుంది. ఈరోజు ఆ వాక్యాన్ని మనం ఎందుకు వెళ్ళట్లేదంటే ఈ ధనాపేక్ష కూడా మూల కారణం. ఇంకొకటి మనం అనుకుంటాం, లూకా సువార్త చూస్తే 12వ అధ్యాయం, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనేటువంటి మాట ఉంటుంది. లూకా సువార్త 12వ అధ్యాయం అనుకుంటా, 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పరుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. మనం అనుకుంటాం ఒక కలిమి విస్తరిస్తే జీవానికి మూలం. నీ టార్గెట్ ఏంటయ్యా? 2 సంవత్సరాల్లో ఒక కారు కొనేయాలి, నా టార్గెట్ అది. 10 సంవత్సరాల గొప్ప నేను బిల్డింగ్ కట్టేయాలి, ఏదేదో టార్గెట్స్ పెట్టుకుంటాం. ఈ టార్గెట్లు దేవుని వాక్యం చెప్తే ఈ టార్గెట్ లేవి నీ జీవనానికి మూలం కాదయ్యా. నీ జీవమునకు మూలం ఏంటో తెలుసా? నీవు దేవుని వైపు తిరగటం, దేవుని ఆజ్ఞలకు లోబడటం. నువ్వు ధనము 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 దాని వెనక ప్రయాస పడొద్దు. నువ్వు ప్రయాస పడితే అది ఎగిరిపోద్ది. కాబట్టి ఇప్పుడు చెప్పిన వీరెవరు కూడా డబ్బు సంపాదించడానికి ప్రయాస పడలా. అయినా వాళ్ళు ఏం చేసింది? ఆ డబ్బు వాళ్ళ వెనకాలే వచ్చింది. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవన్నీ కూడా మన వెనకే వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వీళ్ళు ముగ్గురు దేవుని కోసం పరిగెత్తలా,
దేవుని కోసం పరిగెత్తారు, డబ్బు కోసం పరిగెత్తలా, దేవుని కోసం పరిగెత్తారు. ఇవన్నీ కూడా వారి వెనకాలే వచ్చినాయి. ఇంకా మూడవదిగా మనం చూస్తే నెంబర్ 1 ఏంటి? దేవుని ప్రేమించిన వారుగా ఉన్నారు. నెంబర్ 2 ఏంటంటే డబ్బు సంపాదించడానికి ఆయన ప్రయాసపడలేదు. నెంబర్ 3 ఏంటంటే వారు నీతి మార్గంలో నడిచారు. దావీదు ఒక చక్కటి మాట అంటాడు, నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, నీతిమంతుడు భిక్షమిత్తుడా నేను చూడలేదు అంటాడు. 37వ కీర్తన కూడా, 37వ కీర్తన 16వ వచనం. నీతిమంతుడికి కలిగిన కొంచెమైనను బహుమంది భక్తిహీనుల ధన సమృద్ధి కంటే శ్రేష్టమట. నీతిమంతులకు కలిగిన కొంచెం. ఈరోజు నా దగ్గర ఎంతేనండి, నా జీతం చాలా తక్కువ, దీన్ని బట్టి నేనేం చేయగలను అనుకుంటున్నాను. నువ్వు నీతితో సంపాదించిన 10-15 వేలు గొప్పదే, అవినీతితో సంపాదించిన ₹1,00,000 కంటే. కానీ జనాల దృష్టికి ఎవరు గొప్ప వాళ్ళు కనిపిస్తారు? ఆ ₹1,00,000 వ్యక్తి గొప్ప కనిపించవచ్చు, ఆ 2 లక్షల జీతకాడు గొప్ప కనిపించవచ్చు అవినీతితో సంపాదించి. కానీ నువ్వు నీతితో 5,000, 10,000, 15,000 సంపాదిస్తున్నావు చూసావా, దేవుని దృష్టికి నువ్వు గొప్పవాడు అవుతావు. ఈరోజు దేవుని దృష్టికి మనం గొప్ప వాళ్ళం అవుతాం. సామెతల గ్రంథం చూస్తే 15వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనులు కలుగు వచ్చబడి శ్రమకు కారణము. ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి. ఐఏఎస్ ఆఫీసర్ల ఇల్లు గొప్ప ధననిధి అని చెప్పట్లా, ఐపీఎస్ ఆఫీసర్ల ఇల్లు గొప్ప ధననిధి అని చెప్పట్లా, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. నువ్వు ఒక చిన్న మెకానిక్ అయి ఉండొచ్చు, నువ్వు హాస్పిటల్లో చేసే చిన్న నర్సు అయి ఉండొచ్చు, చిన్న ఉద్యోగం అయి ఉండొచ్చు, చిన్న కూలి పని చేస్తుండొచ్చు. దేవుని దృష్టికి అది బట్టి ఉండదు. కానీ ఆ చిన్న పనిలో నువ్వు నీతిగా బ్రతుకు చూడు, బహుమంది భక్తిహీనులకు ఉన్నటువంటి ధన సమృద్ధి కంటే నీ ధనాన్ని ఆయన ఆశీర్వదిస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడటానికి వాళ్ళు ధనవంతులు కనిపించవచ్చు, చూడటానికి వాళ్ళకి ఆదాయం ఎక్కువ ఉన్నట్టు కనిపించవచ్చు. ఏంటి నా పరిస్థితి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉంది, ఏంటి నాకు వచ్చినటువంటి కొంచెం ఎక్కడ సరిపోతుందని కనిపించుండొచ్చు. కానీ ఎండులో ఎలా ఉంటుంది తెలుసా, వాళ్ళ బ్రతుకు కంటే నీ బ్రతుకును దేవుడు సమృద్ధిగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వారికి వచ్చినదంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? ఆసుపత్రులకి వెళ్తుంది. అలాగే ఇంకా మనం చూస్తే ఇంకా దేవునికి ఇచ్చేవారిగా ఉన్నారు వీళ్ళు ముగ్గురు. చూస్తే ఎలా ఉన్నారు? దేవునికి ఇచ్చే ఈ యాంగిల్లో దేవుడు మనల్ని ఎక్కువగా పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. దేవుడు నాకు ఇస్తాడా లేదా? బైబిల్లో మొట్టమొదటిసారి 10వ భాగం ఇచ్చింది ఎవరు? అబ్రహాం గారు మొదటి ఇచ్చాడు. అప్పటికి ధర్మశాస్త్రం కూడా రాలా. అబ్రహాం గారు మొదటి ధర్మశాస్త్రం ఇచ్చారు. ఇప్పుడు అలవాటు తన మనవడు నేర్చేసుకున్నాడు. మా తాత అప్పుడు ఇవ్వటం వల్లే కదా అంతగా దీవించబడ్డాడని యాకోబు ఏసావు నుంచి పారిపోతూ లూజ్ అనేటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, నీవు నేను వెళ్ళే చోటకి గనక నువ్వు నన్ను దీవిస్తే నా జీవితకాలం అంతా నీకు 10వ భాగం ఇస్తాను. అలా జీవితకాలం అంతా ఇస్తానే ఉన్నాడు. దేవుడు అతన్ని దీవిస్తానే ఉన్నాడు. మనం ఏమవుతుందో తెలుసా? సెటిలాకి ఇస్తాను ప్రభా, ఇప్పుడు నా జీతం 10,000, ₹1,00,000 వచ్చాక ఇస్తాను ప్రభా. 10,000 వచ్చినప్పుడు నువ్వు ఇవ్వలేదంటే ₹1,00,000 వచ్చినప్పుడు అసలే ఇవ్వు. 10,000 వచ్చినప్పుడు ఎంత ఇవ్వాలి? సుమారు ₹1,000 ఇవ్వాలి కదా. ఇప్పుడు ₹1,00,000 వచ్చినప్పుడు ఎంత ఇవ్వాలి? 10,000. ₹1,000 ఇవ్వనప్పుడు 10,000 ఇస్తావా? ఎప్పుడు కూడా మన చేతులు ఇవ్వటానికి అలవాటు పడదు, పుచ్చుకోవడానికి కాదు. ఇచ్చుడు ధన్యత, పుచ్చుకున్నాడు ధన్యత. ఇచ్చుడు ధన్యత. ఆ ధన్యకరమైన జీవితం కావాలంటే మనం ఇవ్వాలి. ఇవ్వటం మనం నేర్చుకోవాలి. ప్రతి నెల మనం ఇస్తాం అలవాటు ఉంటే మనం ఇస్తాం. మన పిల్లలకు కూడా మనం ఏమి నేర్పించాలి? గివింగ్ నేర్పించాలి, ఇవ్వటం నేర్పించాలి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏలూరు రోడ్డు దగ్గర సిగ్నల్ లైట్ వస్తుంది. సిగ్నల్ లైట్ రాగానే అడుక్కున్న వాళ్ళు కొంతమంది వస్తారు. మా అమ్మాయికి కొనుక్కోమని ₹10 ఇస్తాం ఆదివారం చర్చకొచ్చేటప్పుడు. ఈ ₹10 దాచుకొని ఈ ₹10 కొనుక్కోవాలనిపించదు. ఎప్పుడైతే ఆ సిగ్నల్ దగ్గర అడుక్కునే వాళ్ళు వచ్చారో వాళ్ళ చేతికి ఇచ్చేస్తుంది. మరి ఇచ్చేసావేంటమ్మా, మరి నీకు వద్దా అంటే లేదు డాడీ, పేదవాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఇచ్చారు. ఆ రోజు ఆమె దగ్గర లేవనుకోండి, మా దగ్గర అడిగి మరీ తీసుకునేస్తుంది. ఎందుకంటే ఇవ్వటం మేము నేర్పించాము. ఈరోజు నీ దగ్గర ఏముంది? ఏమీ లేదు అన్న వాడి దగ్గర కూడా ఏదో ఒకటి ఉంటుంది. ఏలియా సారేపతిని విధవరాల దగ్గరికి వెళ్ళాడు. అమ్మా నీ దగ్గర ఏముంది? ఏమీ లేదయ్యా, తొట్టిలో కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, అంతే. ఈ పూటకే ఆ మీలు ఉంది, మళ్ళీ సాయంత్రం మేము చచ్చిపోవాల్సిందే.
అనగాలని అప్పుడు ఏమనాలి? తినండి అమ్మ అనాలా? ఏలియా ప్రవక్త ఏమన్నాడు? అమ్మ ఫస్ట్లో వేసి అప్పాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వమ్మా అన్నాడు. యాక్చువల్గా అస్సలు లేదు అన్న వాళ్ళు మనం అసలు అడగాలనిపిస్తుందా? కానీ భక్తుడు ఏమడిగాడు? ఫస్ట్ వేసి నా దగ్గర తీసుకురామ్మా. ఆ భక్తుడు అలాగే ఇచ్చిందా? ఇచ్చిన తర్వాత ఏమైంది? తన జీవితంలో ఎప్పుడు కూడా తన జీవితంలో పిండి తరిగిపోయి ఉండదు, నూనె తరిగిపోయి ఉండదు. అంతలాగా దేవుడు ఆమెను దీవించాడు. దావీదుని అడిగాడు, యుద్ధానికి వెళ్తుండే, ఏముందో దావీదు అని. ఏమీ లేదయ్యా, ఒడిసిలో చిన్న రాయి ఉంది. రాయి ఉందా? వచ్చేయి, దాంతో నేను వాడుకుంటా. రాయి చాలు శత్రువును చంపడానికి. మోషేని అన్నాడు, మోషే ఐగుప్తుకు వెళ్ళు, నా ప్రజలు నా దగ్గర ఏముంది ప్రభు? ఏమీ లేదు. ఏముంది చెప్పు నీ చేతిలో? కర్ర ఉందయ్యా, అంతే. ఆ కర్ర తీసుకెళ్ళి చాలు. ఆ కర్ర ఇప్పుడు ఏమైపోయింది? ఐగుప్తులో AK-47 గన్ అయిపోయింది ఇప్పుడు అక్కడ. అది సాధారణమైన కర్ర ప్రస్తుతం అది. కానీ ఎప్పుడైతే ఐగుప్తుకు వెళ్ళిందో అది AK-47 లాంటి గన్ అయిపోయింది. ఈరోజు నీ చేతిలో కొద్దిదే ఏదైనా ఉందేమో, నీ చేతిలో నా చేతిలో ఎంతే ఉంది ప్రభువా అని అనుకుంటున్నావు. ఆ కొద్దిదాన్ని ప్రార్థన చేసి వాడు చూడు, నీ నెలకు సరిపోగా మిగిలింది మిగులునుగాక. యేసునామమున దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక మనం ఇంకా ముందుకు వెళ్తే చివరిగా ఇక ముగించుకుందాం. 5వ లక్షణం, కష్టపడి పని చేసే వాళ్ళని దేవుడు దీవించాడు. దేవుడు సోమరులు, మన బైబిల్ ఎక్కడ చూసినా కూడా సోమరులు పిలిచినట్టు మన బైబిల్లో చూడం. దావీదులో ఉన్నటువంటి 2 మంచి క్వాలిటీస్ చెప్తాను. ఇటు కొంచెం ధ్యాస పెట్టండి. రాత్రంతా కూడా పేతురు ఏం చేశాడు? వల వేశాడు. నెంబర్ 1 క్వాలిటీ అంటే రాత్రంతా, ఎవరన్నా గంట సేపు వేస్తారు, 2 గంటలు వేస్తారు, కానీ రాత్రంతా నిద్రపోకుండా వేశాడు. కష్టపడ్డాడు రాత్రంతా. సరే, అంత అయిపోయింది, పడలా. ఇప్పుడు ఒడ్డు మీదకి వచ్చేసాడు. ఆ రాత్రంతా వేసాడంటే ఆ వలకి చాలా నాచు పట్టింది. ఆ నాచంతా కూడా క్లీన్ చేసుకుంటా ఉన్నాడు. క్లీన్ చేసేసిన తర్వాత ప్రభు ఏమన్నాడు? రాత్రంతా చేపలు లేవంటే, రాత్రంతా వేశాను ప్రభు, పట్టలేదు అన్నాడు. అది ఒక పని చేయి, ఇప్పుడు వెళ్ళి అన్నాడు. రాత్రంతా వేసాను ప్రభు, మళ్ళీ ఇప్పుడు ఏమంటావు? పడవ నాకు తెలుసా నీకు తెలుసా అన్నాడు పేతురు. వెళ్ళి వేశాడంతే. ఇక్కడ 2 క్వాలిటీస్. ఏంటది? నెంబర్ 1 క్వాలిటీ, రాత్రంతా కష్టపడే తత్వం ఉంది. నెంబర్ 2, దేవుని మాటకు విధేయత చూపించాడు. కష్టపడే వాళ్ళని దేవుడు దీవిస్తాడండి. సోమరులను ఎప్పుడు కూడా దేవుడు దీవించడు. నేను ఏ పని చేయను ప్రభా నాకు ఇచ్చేయండి ఎప్పుడు దీవించడు. బైబిల్లో ప్రభువు పిలుచుకున్న ప్రతి ఒక్కరు కష్టపడే వాళ్ళే. ఆయన తన సేవకు పిలుచుకున్నారంటే వారిలో సోమరితనం ఉంటే పిలవడు ఆయన. ఇంకా చూస్తే దేవుడు ఏలియాని పంపించాడు ఎలీషాని తీసుకురమ్మని. ఎలీషా ఎవరో ఏలియాకి తెలియదు. ఎలీషా ఏం చేస్తాడు? 12 అరకలు భూమి దున్నుతున్నాడు. అంత ఆస్తిపరుడు. ఇప్పుడు ఏలియా రమ్మని గల ఏమని చేశాడు? వచ్చేసాడు. ఆ ఎద్దుల బండే బలిపీఠంగా మార్చేసి బలిచ్చేసి సంతోషంగా భోజనాలు పెట్టేసి వెళ్ళిపోయాడు అంతే ఏలియాతో. ఈరోజు మనం కూడా దేవుని మాటకు మనం లోబడినట్లయితే, సోమరితనాన్ని విడి కష్టపడే తత్వం మనలో ఉంటే మన చేతి పని ఆయన దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. షోమ్రోన్లో కరువు వచ్చింది. ఎంత కరువు అంటే పిల్లల్ని కోసుకొని తినే అంత కరువు వచ్చింది. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడు? 24 గంటల్లో ఇజ్రాయేల్ ప్రజలు సమృద్ధిగా తినబోతున్నారు అన్నాడు. అప్పుడు రాజు చేతి కింద ఉన్న ఒక వ్యక్తి ఏమన్నా నవ్వుతా, చెప్పొచ్చావులే, ఆకాశపు తూములు తెరిచినా కూడా ఎంత సమృద్ధి వస్తుందా అని అన్నాడు. అప్పుడు ఈ ప్రవక్త అంటున్నాడు, నువ్వు చూస్తావు కానీ తినవు అన్నాడు. అంతే. 24 గంటలైంది. ఇప్పుడు ఎవరైతే శత్రువులు ఉన్నారో ఈ చుట్టూ కూడా ఆవరించేశారు. కానీ దేవుడు ఏం చేశాడంటే మెరుపులు ఉరుములు గొప్ప శబ్దం వెళ్ళేటప్పటికి వీళ్ళందరూ కూడా అయ్యో వీళ్ళు ఏదో చేయబోతున్నారు పారిపోయారు. అప్పుడు వాళ్ళ ఆహారాన్ని తీసుకొచ్చి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి అప్పగించాడు. ఈరోజు కరువులో ఉన్నాను, నాకు ఏమీ లేదనుకోవచ్చు. దేవుని వైపు మన దృష్టి ఉంచితే ఆయన దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క మాట చదువుకొని మనం ముగించేసుకుందాం. కీర్తన గ్రంథం 113వ కీర్తన 7-8 వచనాలు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో తాను కూర్చుండబెట్టుటకై నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట గొప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. చాలు ఈరోజు
మన జీవితంలో ఏంటి నా బ్రతుకు ఇంతే అనుకుంటున్నావేమో. పెంట మీద ఉన్న దీరులు కూడా అవసరమైతే ఆయన ఎత్తగలడు. ఎప్పుడు తెలుసా? దేవుణ్ణి ప్రేమించే హృదయం మనకు ఉండాలి. ధనం మీద కాక ఆయన మీద మన దృష్టి ఉండాలి. మూడవది, నీతిగా మనం ప్రవర్తించే వారంగా ఉండాలి. నాలుగవది, దేవునికి ఇచ్చే విషయంలో మనం వెనదీయకూడదు. ఐదవదిగా, సోమర్తనం లేకుండా కష్టపడే తత్వం మనలో ఉంటే దేవుడు మనం దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. పైన చెప్పుకున్న అబ్రహాము, యోబు, సొలొమోను, ఈ ముగ్గురిలో ఇటువంటి లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు మనకు కూడా ఉంటే దేవుడు దీవించడానికి, ఆయన సమృద్ధిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.